మరి వినాయక చవితి సందర్భంగా భక్తులు కోలాహలంగా వారి వారి ప్రాంతాల్లో మరి పండాల్స్ కానీ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని మరి భక్తిపూర్వకంగా వినాయకుడిని కొలవాలని చెప్పేసి వారందరూ కూడా పర్మిషన్ల కోసం అప్లై చేయడం జరిగింది. దాని సందర్భంగా మరి భక్తులు కానీ అక్కడ కమిటీ మెంబర్లు కానీ ఎలాంటి భద్రతా చర్యలు పాటించాలి, ఎలాంటి మరి గైడ్లైన్స్ పాటించాలి అనే దాని గురించి ఈరోజు అందరికి కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. అందరూ కూడా ఆర్గనైజర్స్ వచ్చారు, వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ కూడా మరి డీజేకి అనుమతి లేదని చెప్పేసి అందరం చెప్పడం జరిగింది. డీజేకి పండాల్స్ దగ్గర కానీ పొజిషన్లో కానీ నిమజ్జనం జరిగే టైంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో డీజేకి అనుమతి లేదు. అదేవిధంగా మరి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేటప్పుడు తప్పనిసరిగా R&B సర్టిఫికెట్ తీసుకోవాలి. స్ట్రక్చర్స్ కూలిపోకుండా మరి ఎవరికి కూడా భక్తులకు ప్రమాదం జరగకుండా స్ట్రక్చర్స్కి మరి ఫిట్గా ఉన్నాయి అని చెప్పేసి R&B డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎలక్ట్రికల్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ వర్క్ మరి లూజ్ కనెక్షన్స్ అవి ఉంటే మరి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఎలక్ట్రికల్ వర్క్ జరిగిన తర్వాత సర్టిఫైడ్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ దగ్గర తప్పనిసరిగా అవి మరి విజిట్ చేసి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకోవాలని చెప్పేసి అది కమిటీ మెంబర్ల బాధ్యత అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎక్కడైతే మరి కొన్ని చోట్ల మరి విగ్రహాలు పెట్టి టికెట్లు ఏర్పాటు చేయడం అనేది కొన్ని చోట్ల మరి ఆనవాయితీగా ఈ మధ్య కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. కాబట్టి దానిది ఎక్కడా లేదు, ఇక్కడ దేశంలో ఎక్కడా లేదు. ఈ టికెట్లు పెట్టే కార్యక్రమాన్ని మాత్రం ప్రజలు హర్షించరు. అదేవిధంగా పోలీసు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదు. ఎవరిని కూడా బలవంతంగా టికెట్లు పెట్టి వసూలు చేసే కార్యక్రమం ఉంటే మాత్రం దీని మీద చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ ఆర్గనైజర్స్ అందరికి కూడా మీ మీడియా ముఖంగా అందరికి కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఏదైతే పెండాల్స్ ఉన్నాయో వినాయక పెండాల్స్ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడన్నా కానీ మరి ఈ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు, లాకి వ్యతిరేకంగా ఏమైనా కార్యక్రమాలు కానీ ఎలాంటి యాక్టివిటీస్ కానీ అక్కడ అరేంజ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదు. ఒకవేళ పెడితే మాత్రం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆర్గనైజర్స్ మీద. అదేవిధంగా ఎవరైతే అక్కడ మరి నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ కమిటీ మెంబర్లకు అదే నిర్వాహకులకు అందరికి కూడా ఈ పత్రికాముఖంగా తెలియపరచడం జరుగుతూ ఉంది. ఇంకేదన్నా భద్రతా విషయాల గురించి ఏదన్నా ఉంటే అక్కడ పూర్తి బాధ్యత కమిటీ మెంబర్లు అని చెప్పడం జరిగింది. ఈ పర్మిషన్లు ఒకటి ఆఫ్లైన్లో జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా ఆన్లైన్లో కూడా పర్మిషన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఆన్లైన్లో పెట్టుకుంటున్నారు, కొంతమంది ఆఫ్లైన్లో అంటే GVMC ద్వారా మరి సింగిల్ విండో ద్వారా అప్లై చేస్తే మరి వాళ్ళ ద్వారా మరి అన్ని డిపార్ట్మెంట్లు క్లియరెన్స్ తీసుకొని సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మరి GVMC వాళ్ళు పర్మిషన్